కాంగ్రెస్ 420 హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాలోత్ కవిత పాల్గొన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని మాలోత్ కవిత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు చెంపలు వేసుకుంటున్నారని అన్నారు. ఇంకా 420 హామీలు ఇచ్చారు. అందరు చేతులు లేపి గట్టిగా నిద్ర కూడా పోతారు. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం. ప్రతి చోట కూడా ఎక్కడైనా కూడా ఎక్కడ కనిపిస్తా ఉంది. వాస్తవం ఇవాళ మన ఎమ్మెల్యేలు ఓడిపోయిందంటే ఎమ్మెల్యేలు తప్పు చేసిందనో లేకపోతే కేసీఆర్తో కోపం ఉందనో కాదు. జనాలు ఎందుకో ఓ మార్పు అనుకున్నారు. 2 సార్లు కేసీఆర్ చేసినాం కదా, అరే కేసీఆర్ నాకు నీళ్ళు ఇస్తా ఉండు, బ్రహ్మాండంగా కరెంట్ ఇస్తున్నాడు, రైతు పోయి బీమా ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఎట్లా వస్తుంది, మా ఆడబిడ్డలు అన్ని వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ వేలో 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు చెప్తా ఉంటారు. దానికి ప్రజలు ఆశపడి పొరపాటు పడి మొన్న ఓట్లేసుకున్నందుకు చెంపలు కొట్టుకుంటా ఉన్నారు. ఎక్కడ పోయినా ఏదైనా స్పష్టంగా కనపడదు. ఆ రోజు ఎట్లయితే మన ఎమ్మెల్యేలకు మార్పు అని చెప్పేసి వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారో అదే మార్పుతో ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా గెలవబోతున్నారని సమావేశం తెలుసుకోవాలి. అన్ని గాలి ఉంచట్లేదు. అందుకే వాళ్ళ గ్యారంటీలకే గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీలకే గ్యారంటీ లేదు కాబట్టి మానకోట సభకు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మీకు ఇంకోటి గుర్తు మాట చెప్తా. కేసీఆర్ సార్ సభకు వస్తే ఎట్లుంటాయి? కేసీఆర్ సార్ హెలికాప్టర్ దిగుతా ఉందంటే జగన్ క్రికెట్ ఆడి అంతగా చూస్తా ఉండేది కేసీఆర్ సార్ దిగేది. కానీ మానకోటకు రేవంత్ రెడ్డి వస్తే గంటగా జనాల కోసం వెయిట్ చేసే పరిస్థితి దుస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. ప్రతి చోట కూడా ఎక్కడైనా కూడా ఎక్కడ కనిపిస్తా ఉంది. వాస్తవం ఇవాళ మన ఎమ్మెల్యేలు ఓడిపోయిందంటే ఎమ్మెల్యేలు తప్పు చేసిందనో లేకపోతే కేసీఆర్తో కోపం ఉందనో